యువత గ్రామ ప్రజలు మావోయిస్టులకు సహకరించి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్యత్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 9:30 వాంకిడి మండలంలోని వెల్గి, లక్ష్మీపూర్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వాంకిడి సీఐ శ్రీనివాస్, వాంకిడి ఎస్ఐ సాగర్, సిఆర్పి బలగాలతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో మావోయిస్టులు సంచరించే అవకాశం ఉందని, అపరిచిత వ్యక్తుల మాయమాటలను నమ్మవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉండి సహకరిస్తారని తెలియజేశారు. ప్రజలకు ఏ సమస్యలు కూడా ఉన్నా ప్రభుత్వం పోలీసుల ద్వారా పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. యువత మావోయిస్టులకు ఆకర్షితులు కావద్దని పేర్కొన్నారు. కమ్యూనిటీ పాలిసింగ్ వల్ల ప్రతి మారుమూల గిరిజన ప్రాంతాల్లో పోలీసులు అందుబాటులో ఉంటున్నారని, అపరిచిత వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని లేదా 100 నంబర్కి డయల్ చేసి తెలియజేయాలని కోరారు. ఇది మన రాబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఈ కవాతు నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు నిర్భయంగా ఓటు వేసుకోవాలి అంటే మేము పూర్తిగా ప్రొటెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ నిర్భయంగా ఓటు వేసుకునేందుకు మేము పూర్తి భద్రత కల్పిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి బందోబస్తు నిర్వహిస్తున్నాం. మన ఆసిఫాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న అన్ని గ్రామాలను డివైడ్ చేసుకోవడం జరిగింది. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా, అలాగే లెఫ్ట్ వింగ్ ఎక్స్ప్రెస్ పోలింగ్ స్టేషన్స్గా, నార్మల్ పోలింగ్ స్టేషన్స్గా ఇలా డివైడ్ చేసుకోవడం జరిగింది. క్రిటికల్ అండ్ ఎక్స్ప్రెస్ పోలింగ్ స్టేషన్లో కూడా సిఆర్పి బలగాలతో మేము పహరాలో మేము ఓటింగ్ నిర్వహించడానికి కసరత్తు చేయడం జరిగింది. సో ఈరోజు ఇక్కడున్న ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఎన్నికలు అనేవి వస్తూ ఉంటాయి, పోతుంటాయి. దాని సందర్భంగా గ్రూపులుగా విడిపోయి